వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షలో ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగాలి, అందుకు సంబంధించిన సైంటిఫిక్ మెథడ్స్ని మనం చూస్తున్నాం. వీటిని మీ జీవితంలో ఆచరణలో పెట్టడం ద్వారా చక్కగా, సులభంగా, ఈజీగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఈరోజు మరొక రెండు ముఖ్యమైన అంశాలతో వచ్చాం. మొట్టమొదటి సీకింగ్ ఫీడ్బ్యాక్, రెండవది డిజిటల్ డిటాక్స్. డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటి? మొట్టమొదటి సీకింగ్ ఫీడ్బ్యాక్ అంటే ఫీడ్బ్యాక్ని అడగడం. ఏ విధంగా? ఉదాహరణకి మీరు గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ కావచ్చు, ఒక లేటెస్ట్ ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ కావచ్చు, ఏదైనా సబ్జెక్టుకి సంబంధించిన ఎస్సే కావచ్చు. రాసినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రాసినటువంటి దాన్ని సీనియర్స్కి చూపించడం, మీ ఫ్యాకల్టీకి చూపించడం, మెంటార్స్కి చూపించడం చేయాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే రెండు విధాలుగా ఆలోచనతోని అది చూపించరు ఇతరులు. ఏంటి ఆ రెండు విధాలైనటువంటి ఆలోచన? మొట్టమొదటి, నేను సరిగ్గా రాయలేదేమో, ఈ విధంగా నేను సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల నా గురించి తక్కువగా అనుకుంటారేమో. మొట్టమొదటి, నేను చాలా పర్ఫెక్ట్గా రాశాను, నేను చూపించాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు. ఈ రెండు విధాలైనటువంటి ఆలోచన వల్ల మనము ఇతరులకు చూపించము, దానివల్ల మనకు ఫీడ్బ్యాక్ రాదన్నమాట. ఎప్పుడైతే మనం ఫీడ్బ్యాక్ తీసుకోలేదు, మనల్ని మనం మెరుగుపరచుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోయినట్టే. ఎప్పుడైతే మనం మెంటార్స్కి కానీ, సీనియర్స్కి కానీ, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ, ఫ్యాకల్టీస్కి కానీ మనం చూపిస్తామో, అప్పుడు మనం ఎక్కడ పొరపాటు చేసాము, ఎక్కడ ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంకా బాగా ఎక్కడ రాయొచ్చు, పదాలను మార్చడమా, కాన్సెప్ట్ని మార్చడమా, మనం తక్కువ పదాల్లో ఎక్కువ భావాన్ని ఏ విధంగా తీసుకురావాలి అనేటటువంటి ఫీడ్బ్యాక్ మనకి ఎప్పుడైతే వస్తుందో క్రమక్రమంగా మనం మెరుగయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో సీకింగ్ ఫీడ్బ్యాక్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ యువర్ ఇంప్రూవ్మెంట్. సో మీరు ఇంప్రూవ్ కావాలి, మంచి మార్కులు ఎగ్జామినేషన్ హాల్లో మీరు పొందాలి, మెయిన్ ఎగ్జామ్లో పొందాలి అంటే నిరంతరంగా రాయడం, నిరంతరంగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, నిరంతరంగా మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడం అనేటటువంటిది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా నడుస్తూ ఉండాలి. తర్వాతది డిజిటల్ డిటాక్స్. ఇప్పుడు మనకి బుక్ కల్చర్ పోయింది, లుక్ కల్చర్ వచ్చింది. బుక్ కల్చర్ అంటే పుస్తకాలు చదవడం. ఆ కాలంలో చాలామంది సరదా కోసం, టైంపాస్ కోసం కథల్ని, నవల్ని చదివేవారు. ఇప్పుడు లుక్ కల్చర్ వచ్చింది. అంటే మొబైల్ ఫోన్ చూడడం, టీవీ చూడడం, ఫేస్బుక్ చూడడం, సోషల్ మీడియా చూడడం, ఇదే మనకి లుక్ కల్చర్ వచ్చిందన్నమాట. బుక్ కల్చర్లో ఏం జరుగుతుందంటే మనము ఒక కథను చదివినప్పుడు ఆ కథను మన ఊహకు అనుగుణంగా మనం ఊహించుకుంటే మన క్రియేటివ్ పవర్ పెరుగుతుంది. అదే లుక్ కల్చర్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏది చూపిస్తే అదే చేయాలి. మన క్రియేటివిటీ ఇక్కడ పెద్దగా అవకాశం ఉండదన్నమాట. అందుకని ఇక్కడ డిజిటల్ డిటాక్స్ అంటే చాలామంది సోషల్ మీడియాకి, మొబైల్ ఫోన్లకి, టీవీకి అతుక్కుపోయి తమ సమయాన్ని ఈ డిజిటల్ డివైసెస్ మీద పెడుతున్నారు. దీని నుంచి మనం పక్కకు తప్పుకోవాలి. మన ప్రిపరేషన్ కోసము సీరియస్గా మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇందుకోసం కేవలం కొంత సమయాన్ని మాత్రమే, పూర్తిగా యూజ్ చేయదు అనట్లేదు, చాలా లిమిటెడ్ సమయాన్ని మాత్రమే మనము దీనికోసం దానికి కేటాయించుకుంటే మళ్ళీ లుక్ కల్చర్ నుంచి బుక్ కల్చర్ వైపుగా మనం వచ్చినట్లయితే అత్యుత్తమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. సో రెండింటినీ మీరు జీవితంలో ఆచరణలో పెట్టండి, విజయాన్ని సాధించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.